చెప్పినట్టే మీ అన్నయ్య బాడీ తీసుకొచ్చి ఇచ్చేశాను. దయచేసి మా అబ్బాయిని ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. తెలుసు నేనేం చెప్పినా మీరు నమ్మరని నాకు తెలుసు. అందుకే నేను భయపడకండి. ఇది మా అబ్బాయి స్కూల్ బ్యాగు సార్. ఇది నా బర్త్ సర్టిఫికేట్, ఇది నా 10th 12th మార్క్ షీట్, ఇది నా రేషన్ కార్డు, ఆధార్, పెళ్లి ఫోటో. ఇది మా అమ్మాయి చెవులు కుట్టినప్పుడు తీసింది. ఇది మా అబ్బాయి ఫస్ట్ బర్త్డే అప్పుడు తీసింది సార్. సార్ ఇది చూడండి, ఇది నేను 10th చదివేటప్పుడు మాటల పోటీలో అల్లూరి సీతారామరాజు గురించి మాట్లాడి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నప్పుడు తీసింది సార్. సర్టిఫికేట్ లో కూడా నా పేరు పెద్ద అక్షరాలతో ఉంది. చూడు, ఇది నువ్వు నీ చెల్లెలు నీ 10వ పుట్టినరోజు నాడు తీసింది. హనీ బ్యాడ్జర్ మన టొబాకో ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు దాన్ని చంపాక తీసింది. రక్తపు మరకలతో నీ మొహం ఎంత అందంగా ఉందో చూడు. అర్థమైంది సార్. తప్పే లేదు సార్. మీరు నన్ను లియో అనుకోవడంలో తప్పే లేదు సార్. ఈ మనిషి చూడడానికి అచ్చం నాలాగే ఉన్నాడు సార్. నీకు వెర్రి పప్పలా కనిపిస్తున్నానా సార్? నీకు వెర్రి పప్పలా కనిపిస్తున్నానా? లియో, నా చేతుల మీదుగా నీ చెల్లెలకి ఏం జరిగిందో నీకు తెలుసు. అది నువ్వు మర్చిపోలేదనుకుంటా. మర్యాదగా నువ్వు లియో అని ఒప్పుకో. సార్ అసలు నాకు చెల్లెలే లేదు. మీకు నేను ఎలా సార్ అర్థమయ్యేలా చెప్పాలి? సిద్ధు, సార్ ఇన్ని సంవత్సరాల్లో మొదటిసారిగా వీడు ఒకరిని గుడ్లప్పగించి చూస్తున్నాడు. మనుషులు అబద్ధం చెప్పొచ్చు, సర్టిఫికెట్స్ అబద్ధం చెప్పొచ్చు, కానీ పక్షులు అబద్ధం చెప్పవు. సార్ ఇంత క్లోజప్ లో ఒక గద్దని నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు సార్. కొంచెం వెనక్కి వెళ్ళమనండి సార్, భయంగా ఉంది సార్. రై, నువ్వు ఈ పర్ఫార్మెన్స్ అంతా నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికే చేస్తున్నావు. అక్కడ ఒక తప్పు చేశావే. ఇక్కడ ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి వచ్చి అక్కడ 2 ప్రాణాల్ని నువ్వు గాలి కొదిలొచ్చావేంటి స్వామి? ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ పెళ్ళం కూతుళ్ళ గొంతుని నరికేమని చెప్పనా? రై, సరేనా? సార్ 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 వద్దు సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ వాడనే చేయొద్దని చెప్పండి సార్. సార్ పాపం సార్, వద్దు సార్. ఎవరిని లోపలికి వెళ్ళొద్దని చెప్పండి సార్. సార్ ఏంటి సార్? సార్ వెళ్ళండ్రా. నువ్వు పైకి ఎక్కరా. సార్ 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 మీరైనా చెప్పండి సార్. సార్ వాళ్ళనే చేయొద్దని చెప్పండి సార్, ప్లీజ్ సార్. సార్ లోపలికి వెళ్ళొద్దని చెప్పండి సార్, ప్లీజ్ సార్. భయంతో పులిసి కారిపోతుంది. నా సైడ్ ఆల్ క్లియర్. ఆ మెయిన్ డోర్ లోంచి వస్తున్నారు చూడండి.
వాడికి ఇంకాసేపట్లో తోలు తీరుతుంది. మీరు సేఫ్గా ఉండండి. నాకే చుక్కలు చూపిస్తావా? సార్ ప్లీజ్ సార్. సార్ నేను మాట్లాడుతుంటే కట్ చేస్తారేంట్రా? అక్కడ ఏం జరుగుతుంది? ఆడు మామూలు కాదన్నా. ఇంటి చుట్టూరా చాప్ సెట్ చేసి మన వాళ్ళందరినీ లేపేశాడన్నా. వాడిని వదలకు అక్కడే ఉంచు అన్నా. ఆడే లియో అన్నా. నీ ముందెవరున్నారు? ఆడి పెళ్ళాం బిడ్డ ఉన్నారు. పేక్కోసేదా? వద్దు, ఫోన్ స్పీకర్లో పెట్టి వాడి పెళ్ళానికి పో. మర్యాదగా చెప్తున్నా, నువ్వే లియోవని ఒప్పుకో, అందరినీ వదిలేస్తా. సత్య 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 భయపడకు. చెప్పు. సుబ్రహ్మణ్యం, నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నవ్వుతావేంట్రా? నేనా? అదేదో కుక్కలా ఉందనా? చెప్పా. అప్పుడే చెప్పాను కదా సార్, మీ వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వకండి అని. పాపం కదా సార్ వాళ్ళు. ఇప్పుడు లియో బయటకు వస్తాడు. వాడంతట వాడే లియోను ఒప్పుకోవాలి.
రాయ్, నువ్వు ఆ కుర్రోడ్ దగ్గరికి వెళ్ళు. దీంతోనే నీ చెల్లెల్ని ఇప్పుడు అర్థమైంది. నువ్వు లియోవి కాదు, పార్థివనని. ఇలా చూడు, ఇప్పుడు నమ్ముతున్నా. నేను వెతుకుతున్నవాడు నువ్వు కాదు. దీన్ని ఇంతటితో ఆపేద్దాం. ఏమంటావు? తుపాకీ కింద పడే. తుపాకీ కిందికి దించు, దించు. రాయ్, కాల్చులేదంటే వదిలే రత్తానికే వదిలాయి. నేను స్వీట్ అయితే నువ్వు బ్లడీ స్వీట్ బాబాయ్. నిన్న ఆ రోజే వేసేసి ఉండాల్సింది కదా. తప్పు చేశా. ఇప్పుడు ఇది నీకు అవసరమా చెప్పు? లియోన్ చూడాలి, లియోన్ చూడాలి, లియోన్ చూడాలి.
బయట ఏమైనా బండి ఉందేమో వాళ్ళు చూడు. ఒకడు వాడి పాస్ట్ గురించి తరచూ మాట్లాడాలంటే అందులో గొప్పగా ఏదైనా ఉండాలి. నాకు అలాంటిదేం లేదు. నా గతంలో తెలుసో తెలియకో నేను ఎన్నో తప్పులు చేశాను. వాటిని సరిదిద్దుకోవడానికి చివరి అవకాశమే ఈ కుటుంబం. నా కుటుంబాన్ని కాపాడడానికి నేను ఎంతకైనా తెగిస్తాను. లియో అనే క్యాండిడేట్ చచ్చిపోయాడు. అలాగని ఈ ఊరు చుట్టూ ఉన్న వాళ్ళు నమ్మేలా చేయాలంటే దానికి ముందు నేను నమ్మాలి. లియో చచ్చిపోయాడని నేను నమ్ముతున్నాను. వచ్చాను, నేను లియో కాదని చెప్పాను, నమ్మలా, కొట్టారు. చివరికి నేను లియో కాదని ఒప్పుకున్నారు. ఇది తప్ప ఇక్కడ ఇంకేం జరగల. అమ్మతో చెప్పనని ప్రామిస్ చే. అయితే ఇక మీదట నేను దమ్ము కొట్టిన అమ్మకి చెప్పనని నువ్వు. అయితే ఎవరినన్నా రక్కేశారు. నోర్మై సిద్ధు, పెళ్లి టీవీ ఆన్ చేయి. కోసమే నేనొచ్చాను, నా కోసమే మీరొచ్చారు. మీ కోసమే నేనొచ్చాను. ఇంతకు నేను ఎవరో తెలుసా? నా పేరే యుగంధర్. యుగంధర్ మెయిన్ గేట్ లాక్ చేయలేదనుకుంటా. వెళ్ళి లాక్ చేసి వస్తా. హలో. ఒకే ఒక దతూరా ఫ్యాక్టరీని తగలబెట్టినంత మాత్రాన అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయి అనుకుంటున్నావా పార్థివన్? సారీ లియో. ఈ సొసైటీని ఓ డ్రగ్ ఫ్రీ సొసైటీగా మార్చాలంటే ఇండియా అంతటా ఎన్నో ఫ్యాక్టరీలను తగలబెట్టాలి లియో. ఈ వాటికి ఎవరో తెలిసే ఉంటుంది.